హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోనైతే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో ఈరోజు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా అయితే కదులుతున్నాయి. ఇక రాయలసీమ నుండి కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియా సముద్రంను ఆనుకొని కేరళ తీరం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే కనుక విస్తరించి అయితే ఉంది. ఇక వీటి ప్రభావంతోనే వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు 1-2 చోట్ల పడతాయని, అలాగే బలమైన ఉపరితల ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా ఏపీలో ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.